యేసయ్య పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 54వ వాక్యాన్ని చదువుకుందాం. నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను, లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి సిలువకు వెళ్ళటానికి ముందుగా మరి మేడగదిలో పస్కా విందును భుజించి ఆ రాత్రి ఏం జరిగిందంటే తన శిష్యులను తీసుకొని గెత్సెమనే వనానికి రావటం జరిగింది. అక్కడ ఆయన ప్రార్థించారు. శిష్యులను కూడా మీరు ప్రార్థించమని చెప్పి ఓ ముగ్గురు శిష్యులను ప్రత్యేకంగా తీసుకెళ్ళి వాళ్ళకే చెప్పారు, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకున్నట్లని చెప్పి ప్రభు వెళ్ళి బహుగా ప్రార్థన చేశారండి. ఎంతంటే చెమట రక్తంగా మారిపోయి అంతగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళందరి దగ్గర నుండి బంట్రౌతులు చేస్తూ ప్రభుని పట్టేసుకుంటారు. ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు. అప్పుడు పేతురు వెంటనే ఏం చేస్తాడు తెలుసా? అక్కడ వచ్చిన బంట్రౌతుల దగ్గర కత్తి తీసుకొని ఒకరిని చెవి నరికేస్తాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు వెంటనే, ఇదిగో నీ కత్తిని వరలో పెట్టు, కత్తి పట్టుకునే వాళ్ళందరూ కూడా కత్తితోనే మరణిస్తారు, జాగ్రత్త అని చెప్పి ఇదిగో ఇప్పుడు నేను తండ్రిని వేడుకొనలేనని నువ్వు అనుకుంటున్నావా? నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదూతలను పంపరని అనుకుంటున్నావా? మరి నేను అలాగ ప్రార్థన చేస్తే, నేను వేడుకుంటే మరి లేఖనంలో ఇలాగ జరగాలని నా పట్ల ఉంది, మరి అది ఎలా నెరవేరిద్ది? అందుకే నేను ప్రార్థన చేయట్లేదని అక్కడ పేతురుతో చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రార్థన చేశారు. అయితే మరి ఈ సందర్భంలో ఎందుకు ప్రార్థన చేయట్లేదు? మరి తనను పట్టుకున్నారు, బంధించారు, తీసుకెళ్ళి చంపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎందుకు యేసు ప్రభు వారు ప్రార్థన మాత్రం చేయట్లేదండి? అక్కడ ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు, మంచిది. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే, ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని తప్పకుండా నెరవేరాలని ఆయన ఆలోచన కలిగి ఉంటారు. మరి ఆయన ఆలోచన చొప్పున అవి తప్పకుండా మన జీవితంలో నెరవేరాలండి. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం. యేసు ప్రభు వారు మరి కలువరి సిలువలో మరణించి తన రక్తం ధారపోసి తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పునరుద్ధానుడై పరలోకానికి ఎక్కి వెళ్ళాలని తండ్రి నిర్ణయించాడు. తద్వారా ఏమైంది? మానవాళికి రక్షణ కలుగుతుంది, నిత్య జీవము, పునరుద్ధానం అనేవి యేసయ్య ద్వారా లభిస్తాయని తండ్రి సంకల్పించారు. కనుకనే యేసు ప్రభు వారికి శిలువ మరణాన్ని మరి ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, అది తప్పించమని మరి ప్రార్థన చేస్తే ఎట్లా? గెత్సెమనే వనంలో ప్రభు అన్నారు, అయ్యా నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తీసే, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేరాలి. మళ్ళీ ఏమంటాడు? తండ్రి, ఇది నేను తాగితే తప్ప నా దగ్గర నుండి వెళ్ళదని కనుక మీరు ఆలోచించినట్లయితే తప్పకుండా తాగుతాను ప్రభువా. ఇక ఆ తర్వాత మరలా ప్రార్థన చేయలేదు. కలువరి సిలువకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశారు. ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. కొన్ని విషయాల్లో మరి మనం ప్రార్థన చేయకూడదని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటున్నారు? మన జీవితంలో ఎన్నో సమస్యలు, శోధనలు, కన్నీళ్ళు, కష్టాలు, వేదన, బాధలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కొన్నేమో మనం తప్పించబడవచ్చు, కానీ కొన్ని దేవుడు అనుమతిస్తాడు, వాటిని మనం తప్పించుకోలేమండి. కొన్ని సాతాను ద్వారా కలుగుతాయి, కొన్ని మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా. ఇట్లాంటి దేవుడు తప్పకుండా మనం ప్రార్థించినప్పుడు తొలగిస్తారు, తీసేస్తారు. కానీ కొన్ని దేవుడే మన జీవితంలో అనుమతిస్తాడు. అప్పుడు వాటిని మరి మనం అనుభవించాలని దేవుడు ఆశపడతాడు. ఎందుకో తెలుసా? అవి మనం అనుభవించినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం, ఇంకా మనం పరిపూర్ణతలోనికి వస్తాం, ప్రభుని ఇంకా హత్తుకొని ప్రభు కోసం జీవించడానికి, నిత్య జీవానికి సిద్ధపడటానికి మనకెంతో అవకాశం ఉంటుంది. ప్రియులారా, అదే ఆ శోధనలో నుండి, ఆ పరిస్థితుల్లో మనం తప్పించబడితే అవన్నీ మనం పోగొట్టుకుంటాం. కొన్ని మనల్ని ఆశీర్వదించడానికి వస్తాయి, మనల్ని, మన కుటుంబాలను దీవించడానికి వస్తాయి. కొన్ని ఏమో మనతో పాటు ఉన్నటువంటి మరి సంఘాన్ని, మరి పరిచర్యను కావచ్చు, లేకపోతే ప్రజలను కావచ్చు, దీవించడానికి కొన్ని శోధనలు అనేవి ఉంటాయి. కాబట్టి మరి మనం అలాంటి వాటి విషయంలో
మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రార్థన చేసి ఎట్లకైనా తప్పించు ప్రభు, రైట్, తప్పిస్తాడు. నిన్న దాంట్లోంచి బయటికి తీసుకొస్తాడు. దాని వెనక దేవుడు దాచిన మేలు ఎంత బాగొట్టుకుంటాం ఆలోచన చేయండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయాన్ని మనం గమనించుకొని గ్రహించుకోవాలి. కొన్ని దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా తప్పించడండి, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. కారణం ఏంటో అని ఆలోచన చేస్తే అవి మన జీవితంలో మనం అనుభవించాలని దేవుడు నిర్ణయించాడు. అవి మనం అనుభవించినప్పుడు మనకి, మనతో పాటు ఉన్న మన కుటుంబం అనేకులకి మేలు కలుగుతుంది. పౌలు గారు అంటాడు తన జీవితంలో, ఇదిగో నేను ఇప్పుడు అనుభవించుతున్న శ్రమలన్నీ మీ నిమిత్తమే. అంటే ఆనాడున్న సంఘం నిమిత్తం, నశించిపోయే ప్రజల నిమిత్తం, ఎందరో నిమిత్తం ఆయన శ్రమలు అనుభవించాడు. కనుక ప్రియులారా, పౌలు గారు అనిపించిన శ్రమలు సంఘానికి ఎంత మహిమ, నశించిపోయే ప్రజలకు ఎంత రక్షణకు కారణమైనవి. మన జీవితంలో అనుభవించే కొన్ని శ్రమలు, కష్టాలు ఏమవుతాయి అంటే అనేకులు రక్షణకు ఉపయోగపడతాయి. కొంతమంది వ్యక్తులు మరి ఎన్నో శ్రమలు, కష్టాలు పడి ప్రభు కొరకు బ్రతికి చనిపోతారు. వాళ్ళు చనిపోగానే అయిపోదు వాళ్ళ భక్తి. అప్పుడు ఫలింపుని దేవుడు దయచేస్తాడు. వాళ్ళు పడ్డ కష్టాలు, శ్రమల ద్వారా వాళ్ళ సాక్ష్యాన్ని పరిమళింపజేసి ఆ ప్రాంతంలో అనేకుల్ని దేవుని తోటి తిప్పి రక్షిస్తాడండి. సంఘాలు కట్టబడతాయి, సేవకులు లేపబడతారు ఆ ప్రాంతాల్లో నుంచి. మరి మన ముందున్నటువంటి ఎందరో దైవజనులు, పితరులు వాళ్ళు పడ్డ కష్టాలు, శ్రమలు ఏమైనాయో తెలుసా? వాళ్ళ ద్వారా అనేకులు రక్షణలోనికి రావడానికి దేవుడు వాటిని వాడుకున్నాడండి. వాళ్ళు పడ్డ శ్రమలు, కష్టాల ద్వారా ఎన్నో ఆత్మలు క్రీస్తుతోటి తిరిగి రక్షింపబడ్డాయి. ఎంతోమంది సేవకులు తయారయ్యారు. ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంత ఆశీర్వదించబడ్డది. అందుకే మనం కొన్ని విషయాల్లో ప్రార్థన చేయటం మానేయాలండి. అంటే దాని అర్థం ఏంటంటే మౌనంగా కూర్చోమని కాదు, దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ మనం ఎట్లా అడగాలి? తండ్రి నీ చిత్తం అయితే తప్పించైనా నా ఇష్టం కాదు, నీ చిత్తమే. యోబు గారి జీవితంలో కూడా దేవుడు అనుమతించాడు ప్రియులార శ్రమలు. మరి దాని ద్వారా ఏమైంది? 2 అంతలు దీవెన పొందాడు. అవునా? మరి యోబు గారు కూడా ఎంతో బాధపడి ఉంటాడు, శ్రమపడి ఉంటాడు. మరి ఎన్నో నిందలు, అవమానాలు ఎన్నో అనుభవించాడు. అయినప్పటికీ కూడా ప్రియులారా గమనించండి, మరి అవి తప్పకుండా అనుభవించాల్సి వచ్చింది. మరి ఆయన ప్రార్థన చేసి ఉంటాడు అంటారు. ఆలోచన చేసుకుందాం. కొన్ని మనం ఎంత ప్రార్థన చేసిన దేవుడు తప్పించడండి. నేను చూస్తూ ఉంటాను నా జీవితంలో కొన్ని ఎంత ప్రార్థన చేయని వేడుకుంటూ ఉంటా, మొరపెడతా ఉంటా. నా దేవుడు అపరిస్థితిలోంచి బయటికి తీసుకురాడు. మరి అవేవి కూడా దేవుడు చేయడండి. ఎందుకంటే మరి అవన్నీ నేను అనుభవించాలని దేవుడు నిర్ణయించున్నాడు కాబట్టి తప్పదిక. మరి ఎవరి జీవితంలోనైనా కొన్ని దేవుడు అనుమతిస్తాడు, అనుభవించడానికి మరి ఏర్పాటు చేస్తాడు, తప్పదిక. కనుక మనందరం నేర్చుకుందాం, మనం ఏ విషయాల్లో ప్రార్థించవాలో, ఏ విషయాల్లో ప్రార్థించకూడదు, మౌనంగా దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలో మనం నేర్చుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చాలామందిని చాలా విషయాల నుంచి మరి తప్పించాలని వాళ్ళు ప్రార్థించారు, కానీ దేవుడు తప్పించాల. ఎందుకంటే అవి వాళ్ళ జీవితంలో అవసరం కాబట్టి. కనుక మన జీవితంలో దేవుడు అనుమతించినవన్నీ మనం అనుభవించి తద్వారా మేలు పొందుదాం. అట్లనే మరి దేవుని మీద చాలామంది ఆయాసపడుతుంటారండి. ప్రభు ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత వేడుకుంటున్నాం, ఎంత మొరపెడుతున్నాం, ఎందుకు నాయన తప్పించట్లేదు? ఆ దేవుని మీద ఆయాసపడతారు, సంఘాన్ని వదిలిపెడతారు, యేసయ్యని వదిలిపెడతారు, మరలా తిరిగి లోకం పాపంలో గెలిచిపోతారు. ఎందుకంటే అప్పుడే బాగుంది. దేవుని బిడ్డ, నా క్షేమం కోసం కదా దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేస్తుంది. ఎందరో ప్రజల రక్షణ కోసం కదా, ఎంతో దేవుడు కార్యం ఈ లోకంలో జరగాలని కదా మన జీవితాల్లో అవి అనుమతించింది. అనుభవిద్దాం ప్రియులారా, దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. ఒకరోజు రెట్టింపు దేవుని పొందుకుందాం. దేవుడు ఇటు ప్రార్థన అనుభవాలను, ఇటు కృపను మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడా, పరిశుద్ధుడే, వందనాలయ్య. ఈరోజు ఈ మాటలు ఫలింపజేయండి. మాకు ఎంతో సత్యాన్ని తెలియజేశారు, వందనాలయ్య. మరి ఎన్నో మార్లు ప్రభా నా మట్టుకు నేను బాధపడ్డాను. నా వల్ల ఎందరో ప్రజలు కూడా ఎందుకు దేవుడు జవాబులు ఇవ్వట్లేదు, ఈ పరిస్థితుల్లో నుంచి ఎందుకు దేవుడు బయటికి తేవట్లేదని బాధపడి ఉంటారు ప్రభు. మా అందరికీ జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా అందరిని ఆదరించండి. ఇంకనూ మిమ్మల్ని హత్తుకొని మీకోసం బ్రతకటానికి కృపనీయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.